అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి. చూడండి, కంటెంట్ నచ్చితే ఒక 10 వీడియోలు చూడండి. చూసి బాగుంది అనుకుంటే కొత్త వాళ్ళకి రిఫర్ చేయండి, మ్యాక్సిమం రిఫర్ చేయండి. మన ఛానల్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. విజయవాడ మీటప్కి రావాల్సిన వాళ్ళు నేను ఆల్రెడీ రోజు చెప్తున్నాను, విజయవాడలో మన ఛానల్ మీటప్ ఈ నెల ఆఖరణ ఉంటుంది. సో రావాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చుట్టుపక్కల ఉన్న జిల్లాలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళందరికీ విజయవాడలో నేను కలుస్తాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఎదురుగా ఉంటే నన్ను ఏమడిగినా నేను సమాధానం చెప్పడానికి రెడీ. సో దానివలన ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, అలాగే మన ఛానల్ కంటెంట్ రివ్యూ, మన ఛానల్లో ఏం కంటెంట్ ఇస్తున్నామో దాని రివ్యూ ఇదంతా కూడా అక్కడ డిస్కస్ చేయొచ్చు అనమాట. దానిలో ఎటువంటి హిడెన్ అజెండాలు లేవు. సో మీటప్కి రావాలి అనుకుంటున్న వాళ్ళు 7207071231 7207071231 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ తర్వాత విజయవాడ తర్వాత విశాఖపట్నం ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే ఫస్ట్ హిందూ దేవాలయాలు హైందవ శంఖారావం సభ నిన్న జరిగింది. ఈ సభకు భారీగా లక్షల్లోనే జనం హాజరయ్యారు. వాళ్ళు టార్గెట్ 5 లక్షల మంది వస్తారని టార్గెట్ పెట్టుకున్నారు. 5 లక్షల మంది వచ్చారా లేదా అనేది చెప్పలేను, కానీ లక్షల్లో జనం అయితే వచ్చారా అని చెప్పొచ్చు. సో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సో అక్కడున్న వక్తలు కూడా మంచి మంచి అంశాలను మాట్లాడారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న విహెచ్పి జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ సభకు విచ్చేసిన అశేష జనవాహిని. మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం, ప్రభుత్వాల పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం, ఆక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అన్యమతస్థులను ఆలయ విధుల నుంచి తొలగించాలి, విశ్వ హిందూ పరిషత్తు హైందవ శంఖారామంలో స్వామీజీల డిమాండ్ అని రాశారు. ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా దీనికి సంబంధించి వార్తలు ఏంటి, సాక్షిలో ఈ వార్త కూడా వేయలేదా, ఇక్కడ చిన్నది వేశారు. మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి, మాకు అప్పగిస్తే మేమే నిర్వహించామని సాక్షిలో చిన్నది వేశారు. ఆంధ్రజ్యోతిలో అదే పెద్దది వేశారు. ఆలయాల రక్షణకు దీక్ష, పార్టీలు ప్రభుత్వాలు కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి, హైందవ శంఖారావం తీర్మానము, 12 అంశాలతో డిక్లరేషను, బెజవాడ సమీపంలో విహెచ్పి భారీ బహిరంగ సభ, తరలి వచ్చిన స్వామీజీలు, సాధుపంతులు, మన ధర్మానికి ఆలయాల మూల స్తంభాలు, స్వయం ప్రతిపత్తి కావాలి, అన్యమత ఉద్యోగులను తొలగించాలి, హిందూ ధర్మం పాటించేవారనే ట్రస్ట్ బోర్డుల్లో నియమించాలి, గతంలో విదేశీయుల నుంచి గుళ్లను కాపాడుకున్నాము, స్వాతంత్రం వచ్చాక మాత్రం పరిరక్షించుకోలేకపోతున్నాము, సనాతన ధర్మ రక్షణకు హిందువులు నడుం బిగించాలని పిలుపు అని ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఆ మీటింగ్ని ఎక్కడ రాశారు, ఆంధ్రప్రభలో సైడ్ ఎక్కడ రాశారమ్మా, సో ఆంధ్రప్రభలో లోపల పేజీల్లో రాశారు అనుకుంటా. సో సరే, ఈ మీటింగు సక్సెస్ అయింది. కాకపోతే ఇందులో గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 2020-21 ఆ టైంలో దాదాపుగా 200కు పైగా ఆలయాల్లో దాడులు జరిగాయి. విగ్రహాలను ధ్వంసం చేశారు, ఆలయాలను ధ్వంసం చేశారు, రథం దగ్ధం చేశారు. అప్పుడు ఇంత గ్రాండ్ సభ జరిగి ఉంటే అధికార పార్టీ భయపడేది. గత ప్రభుత్వం ఆ టైంలో నిర్వహించాల్సింది ఈ సభ. మరెందుకో అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు పెట్టారు. పోనీ ఇప్పుడు పెట్టారు, ఓకే, ఆ అంశాలనైనా మాట్లాడాలిగా, ఆ సబ్జెక్ట్ అయినా మాట్లాడాలిగా. గత ప్రభుత్వ హయాంలో ఇలా జరిగింది, ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి, అవి ఎందుకు జరిగాయో ఇప్పుడు తేల్చాలి. అంతర్వేది రథం ఎవరు దగ్ధం చేశారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ పూర్వత్రాలు ఏంటి, వాళ్ళ మీద ఎటువంటి శిక్ష పడింది, వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు అని ఇప్పుడు వీళ్ళు అడగల. మేబీ ఏమి ఇంటెన్షన్స్ ఉన్నాయో, ఏమి హిడెన్ అజెండాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నేను ఉన్నట్టు చెప్తున్నా. సభ సక్సెస్ అయింది, పెద్దోళ్ళు వచ్చారు, లక్షలాదిగా జనం వచ్చారు, మంచి అంశాలు మాట్లాడారు. కాకపోతే లేవనెత్తాల్సిన అంశాలు కూడా నిజమైన హిందువులకు, నిజమైన హిందూ భావజాలంతో ఉన్న వాళ్లకు, మన రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అంశాలను, లేవనెత్తాల్సిన అంశాలను ఈ సభలో వదిలేశారు. ఎనీవే అది జరిగింది. తర్వాత బినామీ భూచోళ్ళు. సో మీరు అంగీకరిస్తారని నేను చెప్పిన అంశాన్ని ఈ సభలో ఈ అంశాలు లేవనెత్తితే బాగుండేదా లేదా? గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నీ బయటకు తీస్తున్నారే,
అవినీతిని బయటకు తీస్తున్నారే, అరాచకాలను బయటకు తీస్తున్నారే, మరి ఆ ఆలయాల మీద దాడులు ఎవరు చేశారు, అదెందుకు బయటకు తీయట్లా, దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లా, అది ఆలోచించాలి. అంతర్వేది రథం దగ్ధం ఎవరు చేశారు, అదెందుకు ఎవరు మాట్లాడట్లా, ఆ కేసు ఏమైంది, వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు, అదెందుకు ఎవరు మాట్లాడట్లా, దాని మీద ఆరా తీయాలి, దాని మీద మాట్లాడాల్సిందే. ఎనీవే, ఇది నేను విమర్శించడం కాదు, సమ్ సజెస్టివ్గా చెప్పాను అంతే. తర్వాత బెనామీలు భూచోళ్ళు, ఇది ఈ వార్త ఏంటంటే ఇబ్రహీంపట్నంలో 106 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు. మార్కెట్ విలువ 700 కోట్ల పైనే, హక్కు పత్రాలు పాన్ కార్డు లేకుండానే రిజిస్ట్రేషన్లు. సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్ట్రార్ రాసిన లేఖతో బహిర్గతం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలులోనూ భారీగా అక్రమాలు. ఫ్రీ హోల్డ్ ముసుగులో వేల ఎకరాలు స్వాహా. సిట్తో విచారణ చేయిస్తేనే అక్రమాలు వెలుగులోకి. ఇది ఆల్రెడీ 3 రోజుల నుంచి ఈ వార్త అందరం వింటున్నాం కదా. రితు చౌదరి అండ్ ఆమె భర్త, అయితే ఆమె భర్త నుంచి ఆమె ఇప్పుడు దూరంగానే ఉంటున్నారు. దాదాపుగా ఏడాదిన్నర నుంచి రితు చౌదరి ఆమె భర్త నుంచి దూరంగానే ఉంటున్నారు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ వ్యవహారం చాలా కంపు కొట్టే వ్యవహారం అంట. ఇది పెద్ద వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కొంతమందికి బలహీనతలు ఉంటాయిగా, మగాళ్ళన్నా కొన్ని బలహీనతలు ఉంటాయిగా, ఆ బలహీనతలను వాడుకొని వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి చాలా చెయ్యకూడని వ్యవహారం అంతా చేశారు. చాలా కంపు వ్యవహారం అండి. దీనిలో ఇంకా మీడియా కూడా రాయలేదు, ఆ వ్యవహారాలన్నీ మీడియా వాళ్ళు రాయలేరు. మేబీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఏమైనా చెప్తే అప్పుడు మీడియా వాళ్ళు ఎవరైనా రాయగలరేమో, కానీ చాలా చెత్త వ్యవహారాలు జరిగాయంట దీనిలో. ఈ భూముల కుంభకోణంలో అధికారుల్ని ప్రలోభపెట్టడానికో, అధికారుల్ని లొంగ తీసుకోవడానికో, ఈ తప్పులు చేయడానికో వాళ్ళు చాలా అస్త్రాలు వాడారు. ఈవెన్ వైసీపీలో ఉన్న పెద్దలు కూడా ఆ అస్త్రాలను పనిలో పనిగా వాడుకున్నారన్నమాట. చాలా దరిద్రగొట్టు వ్యవహారం ఇది. వైసీపీ అధికారంలో ఉండగా ఇన్ని చెత్త పనులు చేశారా అనిపిస్తుంది ఒక్కోసారి. మరీ ఇంత దిగజారిపోయా, మరీ ఇంత దారుణంగాను. పాన్ కార్డులు లేకుండా, లింక్ డాక్యుమెంట్లు లేకుండా, ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేసి 106 కోట్ల విలువైన భూములు, మార్కెట్ విలువ 700 కోట్ల పైనే. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ఇది కేవలం విజయవాడ సమీపంలో బయటపడిన అక్రమం. ఇదే తరహాలో తిరుపతి, ఇంకా గుంటూరు అండ్ కాకినాడ అండ్ విశాఖపట్నము, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా భారీగానే జరిగాయంట. ఒక రైతు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలన్నా ఆ భూమి ఎలా వచ్చింది, పూర్వార్జితమా, స్వార్జితమా, వాటి పత్రాలేంటి, పేర్లు సరిగ్గా ఉన్నాయా లేవా, కుటుంబ ఆస్తి పంపకాల పత్రాలు ఉన్నాయా అని అధికారులు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. కానీ పెద్దలు, వారి బినామీలు అయితే ఇవన్నీ అవసరమే లేదు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్క పూటలోనే లింక్ డాక్యుమెంట్లు పుట్టిస్తారు, అక్కడే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. పాన్ కార్డులతో పని లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అరాచకాలు ఎన్నెన్నో. ఇది లింక్ డాక్యుమెంట్లతో పని లేదు, పత్రాలతో పని లేదు, ప్రూఫ్లతో పని లేదు. అవసరమైతే లింక్ డాక్యుమెంట్లు కూడా అప్పుడుకప్పుడు ఆ రోజే సృష్టించేస్తారు, పాత డేట్ వేసి. అదే జరిగిందంట ఇక్కడ. సో ఈ వ్యవహారం నేను అంతకుమించి అయితే మాట్లాడలేనండి. చాలా చెత్త వ్యవహారం, కంపు కొట్టే వ్యవహారం అనమాట. దాని జోలికి మనం ఎక్కువ వెళ్ళకూడదు, మన మీదే కంపు పడుద్ది ఆ వ్యవహారాన్ని కెలికే కొద్ది. తర్వాత ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోవాలి. విశాఖలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రాబోతున్నారు. విశాఖపట్నంలో ర్యాలీ చేస్తారు, రోడ్ షో చేస్తారు అండ్ ఒక భారీ బహిరంగ సభ చేస్తారు. అక్కడే రైల్వే జోన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది. ప్రధానమంత్రి మోదీ గారి సభకు లక్షల్లో జనం హాజరయ్యేలా టార్గెట్ పెట్టారు. అలాగే రోడ్ షో కూడా గ్రాండ్గా జరిగేలాగా, వేలాది మంది రోడ్డుకి ఇరువైపులా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని నారా లోకేష్ గారే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనమాట. నారా లోకేష్ గారితో సహా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన నాయకులు వాళ్ళందరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పాల్గొన్న బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా యావత్ దేశం ఏపీ వైపు చూసేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. ఆదివారం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖ చేరుకున్న మంత్రుల బృందం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాక్షి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించింది. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ప్రధాని
బహిరంగ సభ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. మంచిది. తర్వాత తురకా కిషోర్, ఈ పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది ఆ పేరు. అలాగే బోండా ఉమ, బుద్ధా వెంకన్న లాంటి నాయకులకు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన వైసీపీ అక్రమాల్లో ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఒక పెద్ద ఇనుప రాడ్డో ఏదో తీసుకొని వాళ్ళ కారు మీద దాడి చేసి వాళ్ళని వెళ్ళగొట్టాడనమాట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అలా చేయడం వలన ఆయనకు వైసీపీ బహుమతిగా అలా చేసిన వాడిని కేసు కట్టి అరెస్ట్ చేసి లోపలేసి రౌడీ షీట్ తెరవాల్సింది పోయి అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అది వైసీపీ హయాంలో జరిగిన ఘనకార్యాలు. సో ఎందుకు 11 వచ్చాయంటే ఇది కాదా 11 రావడానికి కారణం, ఇది కాదా 11 రావడానికి కారణం. ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వెయ్యి కారణాలు బయటకు వస్తాయి, వేల కారణాలు బయటకు వస్తాయి. సో అతన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు, తురకా కిషోర్ని. వైకాపా ప్రభుత్వ హయాంలో లెక్కలేని నేరాలు ఘోరాలకు పాల్పడిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని జయపురి కాలనీలో అతన్ని విజయపురి సౌత్ ఠాణా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అరాచకాలకు పాల్పడడంతో నమోదైన కేసుల నేపథ్యంలో మే 22న పిన్నెల్లి సోదరులు హైదరాబాద్కు పారిపోయారు. అప్పటి నుంచి వారు అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. అది పిన్నెల్లి సోదరుల ఇద్దరికి బెయిల్ వచ్చింది. ఇతనేమో నిన్న దొరికాడు అనమాట, తురకా కిషోర్. ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీలో వేశారు. తర్వాత లోపల పేజీ చూసుకుంటే H1B వీసాల్లో 5వ వంతు మనకే, దేశీయ ఐటీ సంస్థల దూకుడు. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో భారత ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం H1B వీసాల్లో 5 1 వంతు మన సంస్థలే దక్కించుకున్నాయంటండి. తర్వాత క్యాన్సర్ రోగుల్లో మహిళలే అత్యధికం, రొమ్ము గర్భాశయ బాధితులు ఎక్కువ. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏటా 50,000 మందికి చికిత్స, నేరుగా చికిత్స పొందేవారు మరో 50,000 మంది. సో క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువ మంది అనేది వాస్తవమే. ఎందుకంటే మహిళలకు ఉన్న కొన్ని సున్నితమైన అవయవాలు ఎక్కువగా ఇట్లా క్యాన్సర్ బారిన పడుతున్నాయన్నమాట. తర్వాత పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే జగన్ మళ్ళీ రారన్న గ్యారంటీ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్టే, చాలామంది అదే అడుగుతున్నారు. సో జగన్ మళ్ళీ రారన్న గ్యారంటీ అంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఏమో ప్రజలు ఎలా ఆలోచిస్తారో, ప్లస్ ఈ కూటమి పరిపాలనలో ఉంటుంది, కూటమి చేతుల్లో ఉంటుంది. విద్యా వ్యవస్థ బలోపేతానికి యూటీఎఫ్ కృషి, తరగతి గదిలో మేధోమదనంతోనే నవ సమాజ నిర్మాణం. స్వర్ణోత్సవ సభలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పూర్వ వీసీ ఐవి రావు, వైకాపా అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగానికి తీరని నష్టం. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. నవ సమాజ నిర్మాణానికి తరగతి గదిలో మేధోమదనం జరగాలని ఆ బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పూర్వ వీసీ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఐ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలోని పిఆర్ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ వాళ్ళది 17వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ సభలు జరిగాయంటండి. సో ఈ సభకు ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘంలో ఆ సమాఖ్యలో ఉన్న ఉపాధ్యాయులతో పాటు పెద్దలందరూ హాజరయ్యారు, దాని గురించి మాట్లాడారు. తర్వాత ప్రవర్తన కూడా బాగుంటేనే రాణింపు, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలి. ఆప్టా ముగింపు వేడుకలు సినీ నటుడు చిరంజీవి. ఎదిగే క్రమంలో వచ్చే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని సినీ నటుడు చిరంజీవి తెలిపారు. కష్టాన్ని నమ్ముకొని లక్ష్యం వైపు సాగాలని సూచించారు. సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. హైటెక్స్లో 3 రోజుల పాటు జరిగిన ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరెక్టే కదా, ప్రవర్తన బాగుండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, నెగిటివ్స్ కూడా ఛేదించేలా ఉండాలి. సైబర్ నేరాల బాధితులకు గోల్డెన్ అవర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పొరపాటున సైబర్ నేరగాళ్ళ చేతుల్లో చిక్కుకుంటే, పొరపాటున ఎవడో ఫోన్ చేసి మీరు ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్పేస్తే, మీ బ్యాంక్ అకౌంట్లో నగదు మాయమవుతూ ఉంటే, మీకు మెసేజ్ వస్తే వితిన్ 1 అవర్ లోపు, మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు మీ బ్యాంక్ మేనేజర్కి, బ్యాంకు అధికారులకి తెలియజేయండి ఇమీడియట్గా. అలా తెలియజేస్తే వాళ్ళు హోల్డ్లో పెడతారు. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎక్కడికి వెళ్తుందో వాళ్ళ అకౌంట్కి పడకుండా మధ్యలో హోల్డ్లో పెడతారు. సో అది విచారణ చేసిన తర్వాత మళ్ళీ మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది రాశారనమాట. సో సైబర్ నేరాలకు ఎవరైనా చిక్కుకుంటే ఒక గంటలోనే, గంట అన్నారు కదండి, గంట సేపు కూడా ఆగద్దు, ఒక పావు గంట అరగంటలోనే ఇమీడియట్గా తేరుకోండి.
అది రాశారు, చాలా కీలకం. సైబర్ నేరాల బాధితులకు గోల్డెన్ అవరు, డబ్బు పోగొట్టుకున్న తొలి గంటలోనే ఫిర్యాదు కీలకము, అలా చేస్తే వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ. విజయనగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించి 40.11 లక్షలు కాజేశారు. మోసపోయారని గ్రహించి ఆమె వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నేరగాళ్ల ఖాతాలను జమ్మూ కాశ్మీర్లో గుర్తించారు. అందులో జమైన సొమ్మును స్తంభింపజేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే 20 లక్షలు బాధితురాలికి ఇప్పించగలిగారు. ఘటన జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేయడంతోనే ఇది సాధ్యమైంది. సో 1 గంటలో ఫిర్యాదు చేస్తే అవతల అకౌంట్కి పడకుండా హోల్డ్లో పెడతారు, లేదా అవతల అకౌంట్కి ఎక్కడ పడింది, వాళ్ళు ఎక్కడున్నారు, ఏ బ్రాంచ్లో పడింది, ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది అనేది కూడా ఇమీడియట్గా గ్రహించగలుగుతారు. ఏదైనా 1 అవర్ కీలకం అన్నమాట. సో అందుకే సైబర్ నేరాలకు బలవద్దు. మీకు తెలియని వాళ్ళు ఓటీపీ అడిగినా చెప్పొద్దు. మీరు బుక్ చేయని పార్సల్ జోలికి వెళ్ళొద్దు. మీకు ఏ వాట్సాప్ కాల్స్ వచ్చినా తెలియని నెంబర్లకు వస్తే ఆన్సర్ చేయొద్దు. అలాగే ఈ మధ్య కొత్తగా ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి వాట్సాప్ గ్రూపుల్లో. ఏపీకే, ఇదిగో ఎస్బీఐ యాప్ అప్డేట్ చేసింది, యోనో యాప్ అప్డేట్ చేసింది, ఇది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి ఒక ఏపీకే వస్తుంది ఫైల్. దాన్ని డౌన్లోడ్ చేయొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఇట్లా అప్రమత్తంగా ఉండాలి, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అది కొంచెం చూసుకుంటే సైబర్ నేరాలకు మనం చిక్కుకోమన్నమాట. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. మనందరూ గుండె చప్పుడు, మనందరికీ ఎంతో ఇష్టం, మన జీవితం మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేవి మనం వ్యతిరేకంగా అర్థం చేసుకోవాలి కాబట్టి. సో ఆ పత్రికను ఓపెన్ చేసి చదువుకుందాం. సాక్షి, మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబము సమాజము బాగుంటాయి. అర్థమైపోయింది నాకు, మొన్నే సీక్రెట్ తెలిసిపోయింది. ఇదేంటంటే రిపీట్గా రాస్తూనే ఉన్నారనమాట. ఆయన మ్యాక్సిమం ఒక 1000 సూక్తులు చెప్పాడేమో, ఆ 1000ని రకరకాలుగా మార్చి రాస్తూ ఉన్నారని నాకు మొన్నే తెలిసిపోయింది. అందుకే ఇంక పట్టించుకొని నేను ఆ సూక్తులు వెళ్ళిపోండి. తర్వాత స్కామ్ల పరం అమరావతి పురం, సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ టెండర్లో అక్రమాలు, 818.03 కోట్లతో సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషను, జీఎస్టీ, ఎన్ఏసి, సీనరేజీ తదితరాల రూపంలో 153.05 కోట్లు రియంబర్స్. ఈ లెక్కన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్ట్ విలువ 971.08 కోట్లు. నేలపాడు వద్ద G+18 అంతస్తులతో 12 టవర్లలో 1200 ఫ్లాట్లతో నిర్మాణం. హ్యాపీ నెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపు అడుగులు. దీని ప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 4,511. అధునాతన సదుపాయాలతోనూ కలిపి చదరపు అడుగుకు 2,000కు మించదన్న బిల్డర్లు. ఇది మరి సాక్షి వల్లే చెప్పాలి. ఇది రిషికొండ ప్యాలెస్ చదరపు అడుగు 40,000తో కట్టారు, వీళ్ళేమో 2,000కు మించదని వీళ్ళు రాస్తున్నారు. ఇవన్నీ చూడండి, అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి చదరపు అడుగుకు 2,000కు మించదంట. నేను ఈ ఫీల్డ్ నాకు చాలా టచ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఎందుకంటే నేను దగ్గరుండి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయించిన దానిలో నేను పార్ట్నర్షిప్గా ఉన్నాను కాబట్టి నేను దగ్గరుండి చూశాను. హై క్వాలిటీ, ప్రీమియం, మంచి టైల్స్, మంచి బ్రాండెడ్ అన్నీ వాడాలి. ట్యాపులు కానీ పైపులు కానీ ప్లస్ కమోడ్స్ అన్నీ మంచి బ్రాండ్స్ వాడాలంటే, అంటే ఏంటిది మనం ఎక్కువగా వాడే ఏంటి, కోలర్, ఈ శానిటరీకి సంబంధించిన బ్రాండ్ కోలర్కి వెళ్తాం. లేదు దాని తర్వాత అయితే జక్వార్, ఆ తర్వాత ప్యారీవేరు, హిండ్వేరు ఇవన్నీ ఉంటాయి. సో హై క్వాలిటీ కోలర్ లాంటివి వాడాలి అంటే హై క్వాలిటీ టైల్స్ చదరపు అడుగు నార్మల్ అయితే 40 రూపాయలు, మీడియం అయితే 80 నుంచి 100 రూపాయలు, టాప్ క్వాలిటీ అయితే 250, 300 కూడా ఉండొచ్చు చదరపు అడుగు టైల్. సో ఇట్లా మ్యాక్సిమం 3,500 దేనికి ఒక చదరపు అడుగు నిర్మాణం. మ్యాక్సిమం హైయెస్ట్ బ్రాండ్, మినిమం తక్కువలో తక్కువ 1,600 నుంచి 3,500 వరకు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటాయి. సో వీళ్ళు 4,500 ఇచ్చారు అంటే మరి ఖచ్చితంగా చిన్న చితక అదనపు ఖర్చులు కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ పనులు అన్నాక అదనపు ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా కలపాలి, దీనిలో కలపకూడదు. వీళ్ళు దీనిలో కలిపి లెక్కేశారు. సాక్షిలో లెక్క కాదు కానీ మేబీ ఒక 3,800, 3,900కి ఇచ్చారేమోలే. మరి 2,000కు మించదు అనడం అయితే తప్పు. 2,000కు మించదు అంటే 2,000 అనేది నార్మల్ ఇళ్లల్లో మనం కట్టుకునేది నార్మల్. అప్పుడు 70 రూపాయలు చదరపు అడుగు ఉండే టైల్ వాడాలి. ప్లస్ బ్రాండ్ ఏమో ఈ శానిటరీ కానీ ఇవన్నీ ఏమో పైపులు అవన్నీ కూడా కొంచెం మీడియం క్వాలిటీ వాడాల్సి వస్తుంది. వీళ్ళు హై క్వాలిటీ వాడతారు. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసాక చూడాలి
ఇంత రేటుకి తీసుకున్నారు కదా, ఏ బ్రాండ్ వాడారు అనేది చూడాలి. అప్పుడు మనం విమర్శించాలి. 4500 తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అంత హై క్వాలిటీ హై బ్రాండెడ్ వాడాలన్నమాట. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా స్థలాలు ఉంటే అక్కడ డెవలప్మెంట్కి ఇవ్వాలని ఉద్దేశం ఉంటే, డెవలప్మెంట్కి ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే 8866918888 మన సబ్స్క్రైబర్సే, బిల్డర్స్ అన్నమాట. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. వీలైతే చెప్పండి, మీకు అమరావతి అండ్ మంగళగిరి, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలో మీకు ఖాళీ సైట్లు ఉండి దాన్ని డెవలప్మెంట్కి అంటే కన్స్ట్రక్షన్కి ఇచ్చేద్దాం అనుకుంటే మనకు తెలిసి బెస్ట్ బిల్డర్స్ అన్నమాట. అందులో నేను కూడా పార్ట్నర్నే, అందుకే చెప్పా. తర్వాత ఇది రాశారనమాట, అమరావతిపురం స్కామ్లపురం అని గట్టిగా రాశారు. తర్వాత బుల్ స్వారీలో ఆమె జోరు, స్టాక్ మార్కెట్లో నయా ట్రెండ్, ప్రతి 4 కొత్త డీమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళదే. చాలా మంచి విషయం. మహిళలు ఇలా అన్ని రంగాల్లోనూ రావాలి. డీమ్యాట్ అకౌంట్లు కూడా అంటే ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. డీమ్యాట్ అకౌంట్లో 25% వాళ్ళే తీసుకుంటున్నారంటే మంచిదే కదా. 2021 నుంచి ఏటా 3 కోట్లకు పైగా డీమ్యాట్ ఖాతాలు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా మహిళా ఇన్వెస్టర్లు. ఆంధ్రప్రదేశ్లోనూ 22.7% మంది మహిళా ఇన్వెస్టర్లు. హైదరాబాదు, బెంగళూరు, కాన్పూర్ నగరాల్లో ఎక్కువ ఆసక్తి. సో ఇది ట్రేడింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది, సో లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుంది. దీని మీద ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు కాస్త ఆసక్తి చూపిస్తే నష్టాలు ఉండొచ్చు, రిస్క్ ఉంటుంది, అదే టైంలో మంచిది కూడా ఉంటుంది అన్నమాట. సో దీన్ని స్టడీ చేయాలి, డెప్త్గా స్టడీ చేసి అప్పుడు ఏ షేర్లు బెటరు, సేఫ్ జోన్ షేర్లు కొన్ని ఉంటాయి, రిస్క్ షేర్లు కొన్ని ఉంటాయి. సో కొన్ని చేయొచ్చు అనమాట. లిమిటెడ్గా స్టార్టింగ్లో తక్కువలో వెళ్తూ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఎక్స్పర్టైజ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టవచ్చు. ఇది వీలైతే ఖాళీగా ఉన్న వాళ్ళు దీని మీద దృష్టి పెట్టండి. అయితే ఇది లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. తర్వాత హెచ్ఎంపివిపై ఆందోళన వద్దు. చైనాలో గుర్తించిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కేసులు నమోదు అవ్వలేదు కాబట్టి ఇది పెద్దగా భయం లేదు. తర్వాత ఏంటో మన వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఉద్యోగులకు వేధింపులు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ధ్వజం. వైసీపీ కొండుపోయి వేసుకోలేదే. ఈయన ఫక్తు వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఆ పార్టీ అంటే ఎంత భక్తి ఉంటుందో తెలియదు కానీ, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకైనా ఆ పార్టీ అంటే ఎంత భక్తి ఉంటుందో తెలియదు కానీ, వెంకట్రామరెడ్డి గారికి మాత్రం ఉంటుందండి విపరీతమైన భక్తి. ఆ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారన్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈయనకి ఎందుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, హామీల గురించి ఈయనకి ఎందుకు? ప్రభుత్వం దద్దమ్మ చేతగానిదయ్యి ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ జర్నలిస్ట్ ఎవడో మాట్లాడాడంటే అర్థం ఉందండి, లేదా ఏదో ఒక ప్రజా సంఘం తరపున మాట్లాడాడంటే అర్థం ఉంది. ఏ సిపిఎం, సిపిఐ లేదా విపక్షం వాళ్ళు, వైసీపీ వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలా మాట్లాడడం తప్పు కదా, రాజకీయ ఉద్దేశమే కదా. ఇటువంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటారా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఎంప్లాయీ అయినా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? మాస్కులు లేవన్నందుకు ఆయన ఏం చేశారు? నర్సీపట్నం డాక్టర్ని. సో ఈయనకు కూడా కొంచెం చూడాలి, ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని చూసుకోవాలి. వీలైతే ఆయన వచ్చే ఎన్నికల్లో మేబీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో వెంకట్రామరెడ్డి గారు వైసీపీ తరఫున. బాబు జీతాలు ఎప్పుడు ఇస్తారు? బాబు సర్కారుకు గురువుల ప్రశ్న. 1 పాయ 3 పాయ 6వ తేదీ వచ్చాయి, ఇంకా తప్పని ఎదురుచూపులు. ప్రతి నెల 1వ తేదీని జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ. మొదటి నెలకే పరిమితమైన 1వ తేదీ జీతాల చెల్లింపు. సంక్రాంతి నెలలో జీతాల కోసం ఎదురుతెన్నుడు. 5,000 కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు చెల్లించిన ప్రభుత్వం. మాటలకు చేతలకు పొంతన లేదని టీచర్ల ఆవేదన. సో టీచర్లకు ఎందుకో జీతాలు లేట్ అవుతున్నాయి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. అది టీచర్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. తర్వాత మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి ఇందాక చెప్పుకున్నాం. టీచర్లను, వాలంటీర్లను కొనసాగించడం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు, పుట్టన బిడ్డకు పేరు ఎలా పెడతారంటూ పునరుద్ఘాటన. సో వాలంటీర్లకైతే ఈ ప్రభుత్వం ఇంకా ఏమీ చెయ్యదు, వాలంటీర్ల ఆశలు వదిలేసుకోవాల్సిందే. వాళ్ళకి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటీర్లను చట్టబద్ధంగా నిజమైన దారిలో, సక్రమమైన దారిలో తీసుకోకుండా అక్రమమైన దారిలో అడ్డగోలుగా తీసుకున్నారు కాబట్టి ఈ సమస్యలు వాళ్ళకి చట్టపరమైన సమస్యలు.
వీళ్ళకి సాకు దొరికింది టీడీపీ వాళ్ళకి. తర్వాత చిన్న పక్షితో పెద్ద పక్షికి ముప్పు. విమాన ప్రమాదాలకు కారణమవుతున్న పక్షుల కదలికలు. ఒక్క ఢిల్లీలోనే 2023లో 169 విమానాలను ఢీకొట్టిన విహంగాలు. కొరియా ప్రమాదంతో అప్రమత్తమైన డీజీసీఏ. ఎయిర్పోర్టుకు 10 కిలోమీటర్ల పరిధిలో పక్షుల కదలికలపై ప్రత్యేక నిఘా. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు. దేశంలోని అన్ని విమానాశ్రయాలని అప్రమత్తం చేసిన డీజీసీఏ. ఇది చాలా ఆసక్తికరమైన వార్త ఇది. ఇప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నప్పుడు, టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు కానీ, టేకాఫ్ అవుతున్నప్పుడు కానీ అక్కడ సమీపంలో పక్షులు వచ్చి ఆ విమానాన్ని ఢీకొట్టడం ఉన్నప్పుడు కొన్ని సాంకేతికమైన వైఫల్యాలు, అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి, కొన్ని ప్రమాదాలకు అవి కారణం అవుతున్నాయి అన్నమాట. సో అలా జరగకుండా ఉండడానికి కొరియాలో జరిగిన ప్రమాదానికి అదే కారణం కాబట్టి మన ఇండియాలో ఎక్కడ అలా జరగకుండా ఉండాలంటే ఎయిర్పోర్ట్కి పరివాహకంలో 10 కిలోమీటర్ల ప్రాంతంలో పక్షులు తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. మంచి విషయం. తర్వాత గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్కు వెళ్ళొస్తూ ఇద్దరు దుర్మరణం. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కాకినాడలోని గైగోలుపాడుకు చెందిన ఇద్దరు యువకులు రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదం జరిగిందా? తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి కృషి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారంట. మంచిది. ఆపద నుంచి ఢిల్లీకి విముక్తి. ఆప్ ప్రభుత్వం అంటేనే ఆపద, దాని బారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనేదే మా లక్ష్యం అని ప్రధాని మోదీ చెప్పారు. ఓకే. విదేశీ విద్యార్థులకు ప్రత్యేక వీసాలు. ఉన్నత విద్య కోసం భారత్కు వచ్చే విదేశీ విద్యార్థుల కోసం ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలను కేంద్రం ప్రారంభించింది. హడలెత్తిస్తున్న మంచు. అమెరికా ప్లస్ యూరప్ దేశాల్లో మంచు తాకిడి ఎక్కువగా ఉందంట, హడలెత్తిస్తుంది. తర్వాత మహావ్యాఖ్యల మర్మం ఏమిటో. మహారాష్ట్రలో అధికార కూటమికి చేరువయ్యేందుకు ఉద్ధవ్ అండ్ శరద్ పవార్ ఇద్దరి పార్టీలు కూడా ట్రై చేస్తున్నారన్నమాట. సో మొత్తం ఎన్డీఏలోకి వెళ్ళిపోయి ఒక కాంగ్రెస్ని ఒంటరి చేసేస్తారేమో వీళ్ళు. ఇక సిరీస్ పోయింది. ఫస్ట్ టెస్ట్ను గెలుచుకున్న తర్వాత 3 టెస్టులు ఓడిపోయి ఓవరాల్గా ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా దారుణంగా కోల్పోయిందనమాట. ఫస్ట్ టెస్ట్ ఒకటే గ్రాండ్గా గెలిచారు, ఆ తర్వాత అన్నీ ఓడిపోయారు, చాలా దారుణంగా ఓడిపోయారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సమష్టిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఎక్కువగా స్టార్ ఆటగాళ్ళు 3 ఫెయిల్ అవ్వడం కూడా ప్రధాన కారణం. బ్యాటింగ్ వైఫల్యాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ బాగానే ఉంది కానీ బ్యాటింగ్ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి ఈ టూర్లో. తర్వాత సర్కారీ కొలువుల జాతర అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. పాతవి కొత్తవి అన్నీ కలిపి ఏడాది భర్తీ అంటండి. సో ఓవరాల్గా 12వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు కదా. సో ఈ నేపథ్యంలో 12వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. దానిలో దాదాపుగా 2686 పోస్టులు తీస్తారనేది ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు. తర్వాత గనుల శాఖకు గండి. ఆదాయం మింగుతున్న కడప నేతలు. మరో నేత 35 కోట్ల ఎగవేత. 20,000 టన్నుల ఏ గ్రేడ్ వెరైటీస్కు చెల్లింపులు చేయని పోయిను. 8 ఏళ్లుగా అధికారుల చోద్యం. కాగ్ ఆదేశించిన చర్యలు లేవు. మొత్తం బకాయిలు 600 కోట్లు. ఒక్క కడప నేతలపై 280 కోట్లు అంట. ఊరు నాయను, 8 సంవత్సరాల నుంచి కూడా బకాయిలు చెల్లించట్లేదంట. గనుల శాఖను చాలామంది గండి కొడుతుంటారు. ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రానైట్ వ్యాపారులు కూడా గండి కొడుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవాళ్ళు, పల్నాడు ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఇది. తర్వాత ప్రతి ఇల్లు ఒక విద్యుత్ కేంద్రమే. కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యఘర్ నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సౌర విద్యుత్ విప్లవానికి శ్రీకారం. తర్వాత రాష్ట్రమంతటా విస్తరణ. గృహ వినియోగదారులకు ఎంతో మేలు. నిజంగా ఇళ్ల మీద మీకు కరెంటు బిల్లు 1000 రూపాయలకు పైగా వస్తుంటే, బిల్లు భారంగా ఉంటే వీలైతే అట్లీస్ట్ ఒక 2 kV ప్లాంట్ అయినా పెట్టుకోండి. ఒక 4 సౌర విద్యుత్ ప్లాంట్ పలకలు పెట్టుకోండి. ప్యానల్స్ 4 ఉంటే అట్లీస్ట్ ఒక 2 kV విద్యుత్ ఉత్పత్తి అవుద్ది. దానివల్ల మీకు నెలకి అరౌండ్ ఒక 300 యూనిట్ల వరకు తయారయ్యే అవకాశం ఉంటుంది. 250 నుంచి 300 యూనిట్లు తయారైతే సరిపోద్ది ఇంటికి సో ఇప్పుడు నా స్టూడియోకి నా ఇంటికి కలిపి నేను 8 kV ప్లాంట్ ఒకటి పెట్టుకున్నా. మా ఇంటి పైన, మా స్టూడియో పైన మొత్తం ఆ ప్యానల్సే ఉంటాయన్నమాట. జనరేషన్ కూడా బాగానే ఉంది. సో దాని మీద సెపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, ఆ ప్రాసెస్ ఏంటనేది. అది చాలా మంచిది. తర్వాత గంజాయిపై యుద్ధం. కూటమి సర్కారు ప్రత్యేక చర్యలు. మన్యంలో మారుతున్న పరిస్థితులు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు. కొండల్లోని తోటల ధ్వంసం. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ. మరోవైపు అవగాహన కార్యక్రమాలు. పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు.
అల్లూరు జిల్లాలో సాగుకు చెక్. సో గంజాయిపై యుద్ధం చేస్తున్నారు కూటమి సర్కారు ప్రత్యేక చర్యలని. ఎక్కడ సాగు చేస్తున్నారో అది పట్టుకోవాలి, మూలాల్లోకి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం అయితే చేస్తోందన్నమాట. తర్వాత ఒక్కరోజు వేతనం 48 కోట్లు. ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా క్వాంటమ్ స్కేప్ సీఈఓ జగదీప్ సింగ్ రికార్డ్ అంటండి. ఈవీ బ్యాటరీలు తయారు చేసే క్వాంటమ్ స్కేప్ అనే సంస్థకు సీఈఓగా ఉన్న ఆయన జగదీప్ సింగ్ ఒక గంటకి ఒక రోజుకి 48 కోట్ల జీతం అంట. తర్వాత పానీపూరి పవర్. పానీపూరి తమిళనాడులో పానీపూరి అమ్మే ఒక వ్యక్తి ఓన్లీ ఫోన్పేల ద్వారా సంవత్సరానికి 40 లక్షలకు పైగా అతని అకౌంట్లో పడడంతో జీఎస్టీ అధికారులు అతను నోటీసులు ఇచ్చారు. అయ్యా బాబు, నీ ట్రాన్సాక్షన్స్ 40 లక్షలకు మించాయి, సో నువ్వు వచ్చి వివరణ ఇవ్వు అని. ఇక శ్రీతేజ్కు పరామర్శపై పునరాలోచించండి. హీరో అల్లు అర్జున్కు టీ పోలీసు నోటీసు. ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది అని వెల్లడి. అయినా వెళ్ళాలనుకుంటే ఆసుపత్రి వర్గాలతో తమతో సమన్వయం చేసుకోవాలని సూచన. ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని హెచ్చరిక. తర్వాత స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే రావాలి. అలా కేటాయింపులు జరిగేలా చూడండి. ప్రతి ఎమ్మెల్యేను 5 సీనియర్లు కలవాలి. జనసేన నేతలకు అగ్రనాయకత్వం సూచన. స్థానిక నామినేటెడ్ పదవుల్లో 30-40% మనకే రావాలని అక్కడ జనసేన పార్టీ భావిస్తోందన్నమాట. తర్వాత వైసీపీ అక్రమాలపై త్వరలోనే యాక్షన్, విచారణ జరుగుతోంది. రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంబానీ గారికి అమ్మేయండి, అంబానీ గారికి అమ్మేయండి, ఏముంది, లేదంటే అదానీ గారికి అమ్మేయండి, డబ్బులు తీసుకొని ఆ విశాఖపట్నం అభివృద్ధికి కేటాయించండి. తర్వాత ఢిల్లీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తా అని చెప్పి ఒక బీజేపీ నేత బిదూరి కొన్ని చిల్లర కామెంట్స్ చేశాడు. ఢిల్లీ రోడ్లనంట ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానని కామెంట్స్ చేశాడు. అలాగే ఢిల్లీ సీఎం అతీసి తండ్రిని మార్చింది అని కూడా ఆయన అన్నాడనమాట. సో బీజేపీ వాళ్ళు ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం కరెక్టే, ఎందుకంటే 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి అధికారంలోకి రావాలనే కసి ఉండొచ్చు. ఇటువంటి కామెంట్స్ అయితే కరెక్ట్ కాదు, అక్కడ బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి వార్తలు. కొంచెం లోపల పేజీలకు కూడా వెళ్దాం. లోపల పేజీల్లో ఏమున్నాయో చూద్దాం. ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. సమస్యలు అంటే చర్చించుకొని పరిష్కరించుకుందాం. సైబరాబాద్తో ఐటీని అభివృద్ధి చేసిన చంద్రబాబు, దానిని మరింత ముందుకు తీసుకెళ్లిన వైఎస్ఆర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు హాజరు. మంచిది. దేశ రాజకీయాల్లో నన్ను వెలిగించింది తెలుగే, ఇంగ్లీష్ నేర్చుకుందాం కానీ వ్యామోహం వద్దు. వెంకయ్యనాయుడు కరెక్టే. తర్వాత పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వం, గది కావాలంటే పెళ్ళైనట్లు ఐడి కార్డు చూపించాల్సిందే ఓయో సంస్థ నిర్ణయం. సో ఓయోలకు ఇంకెవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు, ఖచ్చితంగా ఐడి కార్డులు చూపించాలంటండి. పెళ్ళైనట్టు ఐడి చూపించాలంట. తర్వాత ఆల్కహాల్తో క్యాన్సర్ ముప్పు, మద్యం ఉత్పత్తులపై హెచ్చరికలు ఉండాలి. అమెరికా సర్జన్ జనరల్ సూచన. ఆల్కహాల్తో క్యాన్సర్ ముప్పు ఉందంట. ఆల్కహాల్తో చాలా ముప్పులు ఉంటాయి, ముప్పులు ఉన్నాయని తెలిసినా సరే తీసుకుంటారు, అదే వాళ్ళ ప్రత్యేకత. సరే, ఇక ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభలో అవినీతి ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది ఇచ్చారండి. అమరావతిలో ఎకరం 5 కోట్లు అంట. అమరావతిలో రియల్ భూమ్ జోరుగా కొనసాగుతున్న రాజధాని పనులు. అమరావతికి కొత్త రైలు మార్గము, మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్రం అనుమతి. సో అమరావతిలో ఒకవైపు ఏమో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, మరోవైపు మెట్రో రైలు వస్తుంది, ఇంకోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ వచ్చేసరికి అమరావతి మీద రియల్ ఎస్టేట్ కన్ను పడింది. కాకపోతే అక్కడ భూములు అమాంతం పెంచేశారు. ₹1 కోటి 5 కోట్లు చేశారు, 50 లక్షలు 2 కోట్లు చేశారు, అమాంతం పెంచేశారు. దానివల్ల చాలామంది వేచి చూసే ద్వారంతో ఉన్నారు, కొనాలా వద్దా అని. సో డెవలప్ జరిగిన తర్వాత పెరగడం వేరు, కానీ డెవలప్ జరుగుతుంది అని ముందుగానే రేట్లు పెంచడం వలన అక్కడ అనుకున్న రిజిస్ట్రేషన్స్ జరగట్లా. లేకపోతే అమరావతిలో ఈపాటి రిజిస్ట్రేషన్స్ ఊపందుకునేవి, అక్కడ ఉండాల్సిన రేటు కంటే ఎక్కువ ఉందన్నమాట. సో అది ఆ ప్రభావం కనిపిస్తోంది బాగా. దాని బదులు కన్స్ట్రక్షన్స్ దానిలోకి వెళ్ళి కట్టుకొని అమ్మి ఇవన్నీ చేయడం బెటర్లే. సరే, ఇది పక్కన పెడితే ఐటీ హబ్గా విశాఖ, మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. స్టీల్ ప్లాంట్పై తప్పుడు ప్రచారం వద్దు, ఇందాక చెప్పుకున్నాం. ఓకే. తర్వాత ఆలయాలకు స్వయం ప్రతిపత్తి. ఓకే. అబూజ్మడ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. మృతుల్లో 2 మహిళా మావోలు. ప్రాణాలు కోల్పోయిన ఓ జవాను, AK-47 SLR పలు ఆటోమేటిక్ మారణాయుధాలు స్వాధీనం. మంచిది. తర్వాత కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా నౌక తిరుగు ప్రయాణం. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళామండి మాస్టారు. 52,200 టన్నుల బాస్మతీయేతర బియ్యంతో ఆఫ్రికాలోని కోటోనో పోర్టుకు పయనం. PDS బియ్యం అక్రమ రవాణా ఆరోపణలతో 38 రోజుల పాటు పోర్టులోనే నౌకలు అంగరు.
రోజుకు 22 లక్షలు డెమరేజ్ ఛార్జీలు చెల్లింపు. 22 లక్షలు రోజుకి చెల్లించారంట దానికి. ఇక్కడ 38 రోజులు ఉన్నందుకు గాను నష్టపరిహారం అనమాట ఒక రకంగా. ఆప్ బీజేపీ సోషల్ వార్. భాజపాకు సీఎం అభ్యర్థి లేరన్న కేజ్రీవాల్. మీ వరుడు ఎక్కడ అంటూ కౌంటర్ అటాక్. అలంకరించిన గుర్రం ఫోటోతో వీడియో వైరల్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తామేనని బీజేపీ పోస్టర్. ఓకే, సరే, ఇవన్నీ 4 పత్రికల్లో వచ్చాయి. ఇక నేషనల్ అంశాలు ఏమైనా ఉన్నాయేమోనని ఈనాడులో ఒకసారి చూద్దాం. జాతీయ అంతర్జాతీయ అంశాలను ఒకసారి చూసుకుంటే అసూ డిజైను, ఇది ఇందాక చెప్పాము. ఇక్కడ మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. సో మెరుగైన భద్రత, పనితీరు ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మంటలు, పేలుళ్లను ఇది నివారిస్తుంది. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల వినియోగంలో ఇది చాలా ఇంధనం. ఇప్పుడు బ్యాటరీలు ఎక్కడికక్కడ పేలిపోయి మంటల్లో చిక్కుంటున్నాయి కదా. సో మంటలను కూడా తట్టుకునేలా కొన్ని లిథియం బ్యాటరీలను దక్షిణ కొరియా వాళ్ళు డెవలప్ చేశారంట. మంచిది. తర్వాత గుజరాత్లో కూలిన హెలికాప్టర్, 3 మృత్యువాత. గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం విధుల నుంచి తిరిగి వస్తున్న భారత తీర రక్షక దళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కూలిపోయిందంట. అమెరికాకు మంచు ముప్పు, 7 కోట్ల మందికి హెచ్చరికలు జారీ. తర్వాత 11 కోట్ల ట్యూనా చేప. జపాన్లోని టోక్యో చేపల మార్కెట్లో నూతన సంవత్సరంలో నిర్వహించిన తొలి వేలంలో ఓ ట్యూనా చేప భారీ ధర పలికింది. 276 కిలోల బ్లూఫిన్ ట్యూనాను వండెరా సంస్థకు చెందిన సుషి రెస్టారెంట్ నిర్వాహకులు 11 కోట్లకు కొన్నారంట. అమ్మో. అనాథగా వదిలిన అమ్మ కోసం స్పెయిన్ నుంచి వచ్చిన స్నేహ. దాదాపుగా 15 ఏళ్ళు స్పెయిన్ దేశస్థురాలుగా పెరిగిన స్నేహ అనే యువతకి తన మూలాలు భారత్లో ఉన్నాయని తెలియగానే రివ్వును ఎగురొచ్చి కన్నతల్లి కోసం అన్వేషణ సాగిస్తోంది. చాలా హృదయం ద్రవించే వార్త. 1 ఏడాది వయసున్న స్నేహను నెలల బాలుడైన ఆమె తమ్ముడు సోమును ఒడిశాలో ఓ కన్నతల్లి నిస్సహాయ స్థితిలో వదిలేసుకుంది. 2005 నుంచి అనాథాశ్రమంలో పెరుగుతున్న ఈ చిన్నారులు 2010లో దత్తత తీసుకున్న స్పెయిన్ దంపతులు ఏ లోటు రాకుండా పెంచుకున్నారు. ఉన్నత విద్యావంతులను చేశారు. ఇన్నాళ్లకు తన గతం వివరాలను పెంచిన తల్లిదండ్రుల ద్వారా స్నేహకు తెలిసాయి. యోగా టీచర్ అయిన పెంచిన తల్లి గమాతో కలిసి ఆఘమేఘాల మీద స్పెయిన్ నుంచి భారత్కు వచ్చిన ఈ యువతి స్థానిక హోటల్లో ఉంటూ అమ్మ ఆచూకీ కోసం వెతుకుతోంది. చాలా మంచి హృదయ విదారకమైన వార్త. ఆర్జేడీతో పొత్తు ఓ పొరపాటు. నితీష్ కుమార్. ఏమండి, మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళతో అవసరాలు ఉండొచ్చు, ఏది పడితే అది మాట్లాడద్దు. అసలే మీరు 6 నెలలకు ఒకసారి గోడ దూకే టైపు. గాజాలో 3 రోజుల్లో 200 మంది మృతి. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గత 3 రోజుల్లో ఆ దేశ సైన్యం నిర్వహించిన దాడుల్లో 200 మందికి పైగా పాలస్తీన్లు మృతి చెందారంటండి. వామ్మో. చర్చల వేళ ఇజ్రాయెల్ నిఘా సైనికురాలి వీడియో. వ్యూహాత్మకంగానే విడుదల చేసిన హమస్. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఒకవైపు శాంతి ఒప్పందాలు అంటారు, మరోవైపు కొట్టుకుంటారు. ఇక రష్యా బెటాలియన్ను నాశనం చేశాం. జెలెన్స్కీ. రష్యా భూభాగమైన కస్క్ ప్రాంతంలో మోహరించిన రష్యన్ పదాతి దళ బెటాలియన్ మొత్తాన్ని అంతమొందించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అక్కడ ఇజ్రాయెల్, పాలస్తీన్ వాళ్ళు, ఇక్కడేమో వీళ్ళు సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి కొట్టుకు చేస్తున్నారు. సో ఇవ్వండి మొత్తం మీద 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. మరిన్ని కీలకమైన వార్తాంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకొని వెళ్ళండి. అలాగే అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు, నేను ఇందాక నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీటప్కి రావాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.